అబ్బా ఇయాల చల్లగుందుల్లా వాతావరణం మొన్నటిదాకా సలే ఉండే ఇప్పుడేంది కొత్తగా అనుకుంటాన్రా కాదు ఎండాకాలం చల్లదనం తగులుతాంటే భలే అనిపిస్తుంది కదా చెట్ల గాలి ఎండాకాలం వాసన తెత్తాయి సరే ఇయాల మస్తు ముచ్చట్లున్నాయి కానీ ముందుగాలైతే నెత్తిగీతలు వ్యూ తగ్గించిందట తాగుడు గల్లె పెట్టుకు పడుతున్నాయట గన్లు దేశంలో నెంబర్ 1 సారు మోదీ సారు పెంచుకుందట కోట్ల ఫాలోవర్లను ఆటలు ఆడినరు పెద్దోళ్ళు మెరిసిపోయింది స్టేడియము ఖమ్మం పోయిండు రామన్న సారు ఏమని అరుచుకుండో మరి వాళ్ళను దొరకది కానీ దీని బాంచను మందు దందా పెడితేనా ఏ లాభాలే పో ఏ దందా అయినా కానీ జరంత టెన్షన్ ఉంటుంది కానీ మందుకు టెన్షన్ అమన్నా టెన్షన్ అయినా తాగుతారు కూర్చున్నా తాగుతారు అందుకే అమ్మేటోళ్ళకు టెన్షనే ఉండదు కానీ మందు దుఃఖం చాలి వేసే కిస్మత్ ఉండాలే కానీ టెండర్ రావాలే కానీ జిందగీ సెట్ అయిపో లాస్ రాని ఆపారం అనుకుంటారు కదా కానీ గీళ్ళేంది గిట్లనబట్టే ఇంతకు ఏమైందో ఎరికేనా నోరేళ్ళ పెట్టే ముచ్చటిది నజరేయాల్సిందే మరి మందు దుకాణంలో వేలు కాదు లక్షలు లాస్ అయిండ్రట 70 లక్షల కోట్ల లాస్ వచ్చిందట దునియాల 30 తప్పు లెక్కలు అనుకుంటుర్రా నిజమేనులో పడుసు పోరలు పానాల మీద సోయికొచ్చిర్రట మందు బంధాన్ని నినాదం పట్టిర్రు ఈ ముచ్చటినక మేము సుధా పరిశాన్ అయినాం కానీ ఇప్పుడు మీ వంతు సాకుండ్రన్ లవర్ తిట్టుడు పట్టది బెదిరించుడు పట్టది అబ్బాయిలు పెట్టుడు అసలే పట్టది పానాల మీద పాయరం మందు పెట్టే తిప్పలు అర్థమై జెన్జీ వాళ్ళు మందు బంధు అని కుట్టుర్రట ఇక దునియా మొత్తం నుండే జెన్జీ వాళ్ళది ఈ కథ 12 నుంచి 28 ఏళ్ళ లోపు ఉన్న జెన్జీ అంటే వీళ్ళు మందుకు పులు స్టాప్ పెడతారట అంటే చీర్చుకు చీకొట్టి ఆరోగ్యానికి జై కొడుతుర్రు అన్నట్టు తండ్రులు తాతలు సీసాలకు గుంచి పానాల మీదకి తెచ్చుకుంటే పెగ్గుజాలు అదే ఎక్కువ ఆరోగ్యం మహాభాగ్యం అంటుర్రట ఇప్పటోళ్ళు మందుకు జేబు కాలి దోస్తులు కలితే క్రెడిట్ కార్డులు సాల్తలేవని పండ్లు పొలాలు కూరగాయల మీద పెడుతురట కరసు అంబటాల దాకా వండులు లేదు కోడి గుయ్యక ముందే లేచి వాకింగ్లు జాగింగ్లకు పోతురట ఇప్పుడు పిల్లగాండ్లు ఇక పిజ్జాలు బర్గర్లు బంద్ పెట్టి పప్పన్నం పెరగన్నం తిని మంచి తిండి సెర్చింగ్ చేస్తారట కొట్టు సర్వ అయిపోయిన ముచ్చటనే పోయిది పడుసు పోరల ఆలోచన మస్తుంది తిట్టే బాధ లేదు కొట్టే తిప్పలేవు కానీ వీళ్ళు చేయబట్టి పెద్ద పెద్ద కంపెనీ వరకు లాస్ వచ్చేటట్టే ఉంది పో హోటళ్ళు బార్లు బిక్కుమంటున్నాయి మందు బందు పెట్టినందుకు అన్ని దేశాల్లో కలిపి 70 లక్షల కోట్ల నట్టం వచ్చిందట ఇక దునియా లెక్క సరేగానే మన తెలంగాణ చూస్తే నిజమే అంటారా ఇది మా డౌటే అనుకోర్రి సావైనా సంబరమైనా పీన్లు ఓంగైనా బరాత్లు చేయంగైనా మందు గుంజుడేనాయి బీర్లు లాగుడేనాయి బీరేంది దాని బిషాయిదేందని యూత్ తాకత్ చూపేవట్టే మూతి మీద మీస రానోళ్ళైనా గడ్డలు పెంచులైనా తాగుట్లు తీసిమరకాండ్లు కాబట్టే ఓ 10 ఏళ్ల కిందట తెలంగాణలో ఏడాదికి 10,000 కోట్లు మందుదందా అయితే ఇప్పుడు అల్కగా 35,000 కోట్లు దాటుతుంది ఒకప్పుడు తాతలు తండ్రులు పండక్కో సుట్టమత్తెనో ఇంత కోట రేసి అది సుతం లేకపోతే చెట్టుకళ్ళు తాగి సపడేక వంటుండే కానీ ఇప్పటిలో శోభ వేరేనాయి మందే అండ్ల మంచి ఉండే వరకు కోటు దాటబట్టే పైకం పాడబడ పానాల మీద వస్తుంది కథ ఇది మా డౌటే ఉన్నది చెప్పినాం ఇంత మా మీద కోపానికి వచ్చారు లో ఇన్స్టాలా ఏమన్నా ఫాలోవర్లు పెరిగినరా అబ్బా షెట్ లేదే మరి యూట్యూబ్లా అస్సలు పెరగలేదు ఏం చేయాలి ఏం చేస్తే పెరుగుతారు ఏమో ఎన్ని కథలు పడ్డా పెరుగుతలేరులా అవు మరి నా సంగతి జరసే పక్కకు పెడదాం కానీ ఇంతకు ఈ సోషల్ మీడియా అకౌంట్లల్లో ఎవలకు ఎక్కువ ఫాలోవర్లు ఉన్నారు ఎవలను ఫాలో అవుతాన్రు బగ్గమంది మీకు సుతం గీ డౌట్ ఉందా మరి అరుచుకుందాం పాన్రైతే
చలో రైట్ సోషల్ మీడియా ముచ్చట ఇప్పుడు ప్రధాని మోదీ సార్కు సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోవర్ ఉండరట. ఇన్స్టాగ్రామ్లో 10 కోట్ల మంది ఫాలోవర్ ఉండరట. అంటే దేశంలోనే ఎక్కువ ఫాలోవర్లు ఉన్న నేత రాజకీయ నాయకుడు అన్నట్టు. ఇక దేశంలోనే కాదు దునియాలో ఉన్న పెద్ద సార్లకు లేని ఫాలోవర్లు ఓన్లీ మోదీ సార్కే ఉండరట. మోదీ సారా మజాక తిట్టేటోళ్ళు ఫాలోయింగ్, పగటోళ్ళు ఫాలోయింగ్, ఏం చేస్తాడో ఏం చేయాలో తెలుసుకున్నందుకు ఫాలోయింగ్. మరి దేశం గురించి తెలుసుకోవాలంటే దేశాధినేతను ఫాలో కావాలని ఫిక్స్ అయ్యారు అన్నట్టు ఫాలోవర్లు. 2014లో ఇన్స్టాగ్రామ్ ఇంట్లోకి వచ్చిన మోదీ సారు పెద్ద ఫ్యామిలీని సంపాదించుడు పోయిన 10 ఏళ్లలో బిర్ర ఉరికొచ్చి 100 మిలియన్ల అయినరు ఫాలోవర్లు. అధికారిక ప్రకటనలు, అంతర్జాతీయ వేదికలు, దేశాలు తిరుగుడు, వాటిని పోస్టింగ్ పెట్టుడు, జంగల్ పహారైన యూత్ తోటి ముచ్చటి పెట్టిన అన్ని పోస్టింగ్ చేస్తాడు మోదీ సారు. ఇక సామాన్యులతో కలిసిన క్షణాలు, పర్సనల్ రిఫ్లెక్షన్లు, అందమైన మూమెంట్లు, పంచుకోవాల్సిన విజువల్లు అన్ని కలిపి సారు ఫాలోవర్లు పెంచినాయి అన్నట్టు. ముఖ్యంగా జెన్జీలను ఇంకింత పెంచినాయట. మన మోదీ సార్ ఫాలోయింగ్ దగ్గర పట్ల సుతం లేరుగా ఏరే దేశాల ముఖ్య నేతలు. ట్రంప్ సార్కు 43.2 మిలియన్లు, ఇండోనేషియా ప్రధాని ప్రభువో సుబియాంటో సార్కు 15 మిలియన్లు, బ్రెజిల్ పెద్ద సారు లూయిజల్ అలుడుకు 14.4 మిలియన్లు, టర్కీ పెద్ద సారు ఎర్డోగన్ సార్కు 11.6 మిలియన్లు ఫాలోవర్లు ఉండరట. ఇక మోదీ సార్ మొదటి ప్లేస్లో ఉంటే ట్రంప్ సార్ రెండో స్థానంలో ఉండు. తతిబొల్లంతా 3, 4, 5. మిగిలిన 4 సార్లను కలిపితే కూడా మోదీ సార్ అంతా అత్తలే చూసిర్రా. అంటే మన మోదీ సార్ గ్లోబల్ రేంజ్ ఏ తీరుందో ఆలోచన చేయండి ఇక. దునియా మీద చూసినా దేశం మీద చూసినా నేతల్లో సారే ఫస్ట్ అంట. ఇక ఇటు యూపీ సీఎం సార్ యోగి సార్కి అయితే 16.1 మిలియన్లు, రాహుల్ గాంధీ సార్కు 12.6 మిలియన్లు ఉంటే తతిబొల్లందరికీ ఇంకే తక్కువనే ఉంది అట. ఇక తెలంగాణ సీఎంకి 1.2 మిలియన్లు, ఏపీ సీఎం చంద్రబాబు సార్కి 1.1 మిలియన్లు, నేత స్టార్ అయిన పవన్ కళ్యాణ్ సార్కు 4 మిలియన్ల చిల్లర్లు ఉండట ఫాలోవర్లు. ఎట్లా చూసినా చూద్దాం మోదీ సారే ఎక్కువ ఫాలోవర్లు సంపాదించుட்டு మరి ఈమానాల ఓడు, దునియా స్టేజ్ల మీద మాట్లాడు, కోటులతోటి కొత్త బట్టలు, కోట్ల ఖర్చు, అలై బలైలు, హాయ్ బాయిలు అనుకుంటా సార్ స్టైల్ మామూలుగా ఉంటుందా? అవి చూడందే ఫాలోవర్ లూకుంటారా అనబట్టే సార్ ఫాలోవర్లు. ఆటలు పాటలంటే ముందుగాల యాదకొచ్చేది పిల్లగన్లు. కానీ ఆటలు పాటలంటే ఇల్లే కాదు, అందరూ ఆడుకోవచ్చు. పనులు పక్కకు పెట్టి నెత్తిల దిమాగ్ చక్కగా చూసుకునేటందుకు బాడీ సెట్ కావాలంటే ఆటలే మస్ట్ అంటారు మస్తు మంది. మరి ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు ముంగటేసుకుంటున్నాను అనుకుంటుండ్రా? అయితే ఆలస్యం ఎందుకు చూడుండ్రి షెలో ఏపీ. కత్తందుకో జానకి అన్నట్టు వీళ్ళు బ్యాటు, బాలు, షటిలు, కబడ్డీ, ఆ ఆట ఈ ఆట అనే తేడా లేకుండానే ఆడినట్టుండ్రుగా ఏపీలో ఉండే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఎమ్మెల్సీలేంది ఆటలేంది అనుకుంటాన్రా? ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ ఆధ్వర్యంలో ఆడిండ్రు ఆటలు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలా నిన్న జోరుగా అందుకున్న ఈ ఆటల సంబరాలు. మరి ఎట్లా అనిపించిందని తక్క ఈ ఆటలు ఆడినందుకు, పెట్టినందుకు? ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటర్స్ కి సంబంధించిన ఆట విడుపు కార్యక్రమం నిజంగా ఆట విడుపు. ఎంతో ఒత్తిడి నుంచి కూడా ఈరోజు ఒక చిన్న నిజంగా చెప్పాలంటే అందరికీ ఒక రిలాక్సేషన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే రెగ్యులర్గా ఉన్న ప్రోగ్రామ్స్ నుంచి ఈరోజు బయటకు వచ్చి ఉల్లాసంగా, ఉత్సాహంగా అందరూ కలుసుకొని ఒక చోట చేరి ఆడుకోవడం అన్నది అన్ని రకాలుగా కూడా చాలా మంచిది. ఒక పక్క మెంటల్ ఫిట్నెస్కి కానీ, ఫిజికల్ ఫిట్నెస్కి కానీ, ఎస్పెషల్లీ ఒక రిలేషన్స్ బాండ్ అవ్వడానికి కానీ ఇది ఒక మంచి వేదికగా భావించుకోవాలి. ఒక ఐకమత్యంగా మాట్లాడేదానికి, అదే టీమ్ స్పిరిట్కి, నాయకత్వ లక్షణాలకి అన్నిటికీ కూడా క్రీడలు అనేవి చాలా ముఖ్యం. దాన్ని ప్రోత్సహిస్తున్నందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, అసెంబ్లీ స్పీకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు అంతా కూడి చేలో ఆటలు అన్నారు, ఆడుతాండ్రు. టేబుల్ టెన్నిస్, ఉరుకుడు, షటిల్లు, క్రికెట్ అందరు కలిసి ఆడుతాండ్రు. బాడీ, నెత్తిల దిమాగ్ అన్ని చక్కగా అవుతాయి, మస్తు మంచిగా అవుతుంది. బాడీ సుతం అనుకుంటా చెప్పుతాండ్రు ఆడినోళ్ళంతా. సార్ తోటి ముచ్చట పెడదాం పాండ్రి, చెప్పేశారు ఎట్లా అనిపించినాయి ఆటలు? రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడం కోసం చట్టసభల్లో విధులు నిర్వర్తించే శాసనసభ్యులకు, శాసనమండలి సభ్యులకు, మంత్రులకు అందరికీ కలిపి క్రీడా పోటీలు నిర్వర్తించడం జరుగుతోంది. దీనివల్ల యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపడం కోసం, రాష్ట్రంలో క్రీడలను పెంపొందించడం కోసం జరిగే కార్యక్రమం ఇది ఒక భాగం.
ఎంతో ఉత్సాహంగా అన్ని ప్రాంతాల వాళ్ళు ఉత్తరాంధ్ర, రాయలసీమ, దక్షిణాంధ్ర అని తేడా లేకుండా కులాలకి మతాలకు అతీతంగా అందరం కలిపి ఈ క్రీడల్లో పాల్గొనటం, దీని ద్వారా రాష్ట్రంలో ఒక స్ఫూర్తి కల్పించడం. గతంలో చంద్రబాబు గారు ఏదైతే హైదరాబాద్ కేంద్రంగా భారీ ఎత్తున క్రీడా ప్రాంగణాలు నిర్మించి అంతర్జాతీయ క్రీడాకారులు తయారవడానికి అవకాశం కల్పించారో అదే విధానంలో ఆంధ్రప్రదేశ్లో కూడా క్రీడలను ప్రోత్సహించే లైన్లో ఈ కార్యక్రమం నిర్వర్తిస్తుంది. అటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కలిసి ఈరోజు క్రికెట్ ఆడటం, వాలీబాల్, అలాగే కబడ్డీ ఇట్లా గేమ్స్, స్పోర్ట్స్ పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. నిత్యం బిజీలో ఉండే ఈరోజు ప్రజాప్రతినిధులు ఎన్డీఏ పాలన అంటే చంద్రబాబు గారి పాలనలో ఎప్పుడు బిజీ ఎప్పుడు బాధ్యతలు ఉంటాయి. రాత్రి బావుళ్ళు అలసిపోయేదాకా పని చేస్తేనే చంద్రబాబు గారు ఆయన నిద్రపోడు, మమ్మల్ని నిద్రపోనేడు. అలాంటి మాకు ఈ టోర్నమెంట్లు చాలా ఆహ్లాదాన్ని అందించింది, చాలా ఆనందంగా ఉంది. కాలేజీలో ఆడుకున్న రోజులు మళ్ళీ గుర్తొస్తున్నాయి. అలాగే దీనికి గత ఎప్పటి నుండో సాంప్రదాయాలు ఉన్నాయి. అన్ని పార్టీలు వాళ్ళు కలిసి ఆడుకునేవాళ్ళు. కానీ ఈరోజు వైసీపీ వాళ్ళు రాకపోవడం బాధాకరం. ఏమో వైసీపీ వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా రావచ్చు, ఆడుకోవచ్చు. ఒక స్నేహ భావమైనటువంటి వాతావరణం ఉంటే బాగుంటుంది. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఇలాంటి సాంప్రదాయాలన్నీ మర్చిపోయారు. ఒక్క దినం కాదు, 3-4 దినాలు మస్తుగా ఎంజాయ్ చేస్తుండ్రు పో ఈసార్లంతా. వీళ్ళతోటి ఇంకెంతమంది ఏరి షెలో యుద్ధం నడుండ్రి ఆటలకు అన్నట్టు సాగుతాంది. హుషారు మీదుండ్రు అంతా ఆటలో ఆడతందుకు. అయ్యో, మనం నిన్న మొన్న చెప్పుకున్నాంగా ఖమ్మం జిల్లాల లైన్ వట్టి ఆఫీసర్లు పోయిండ్రు, భూదాన్ భూములు ఖాళీ అయ్యాలే అన్నారని. వాళ్ళు ఇంకెంత లొల్లి ఎత్తాన్రని ఇడికియాల కేటీఆర్ సారుతో పట్టిండు. వాళ్ళ గోస చెప్పరాదు. ఇండ్లు వాయే సామాన్లు వాయే అన్నట్టు అవుతుంది బతుకు. అయితే వీళ్ళందరి తానికి కేటీఆర్ సారు పోయిండు. మరి పురాగా పోయిండా లేకపోతే నడిమిట్లనే వాళ్ళని ఆపిండ్రా? ఇంతకు ఇయ్యాల వాళ్ళ తిప్పలు ఎట్లున్నాయో మొత్తం ముచ్చట అరుచుకుందాం పాండ్రి. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల ఊర్లే ఆఫీసర్లు వచ్చి భూదాన్ భూములను 9 మంది తప్ప అందరికందరూ ఖాళీ అయ్యాలే అన్నారు. దీంతో ఊరోళ్లకు అక్కడికి పోయిన ఆఫీసర్లకు తగ్గఫార్ నడిచింది. సారు, మీ కాళ్ళు మొక్కుతాం, బాంచన్ ఇదే మా ఆధారం. ఈ గుడిసెలు లేకపోతే ఏడికి పోతాం, మీకు బాంచన్ సారు, మీకు దండం పెడతాం సారని గోడు ఎల్లబోసుకున్న సుతం. లేదు ఇది మీదికేం చచ్చిన ఆర్డర్లు, ఈ అసలు ఇడిసేదే లేదని ఇంట్లున్న సామాన్లకేంచి అవతలేయాలి అన్నారు. ఇండ్లు గోలగొట్టిండ్రు పెద్ద సార్లు. సరే, గుడిసెలు వేసుకొని కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అయినా కలెక్టరేట్ వచ్చింది, అన్ని ఆఫీసర్లు అక్కడ ఉంటున్నారు కదా, మరి అక్కడ నుండి వాళ్ళు చూస్తున్నారు కదా మమ్మల్ని, మేము ఇల్లులు కట్టుకునేది, ఏం చేసుకునేది అని చూస్తున్నారు కదా. మరి అదేదో అప్పుడే కూలగొట్టొచ్చు కదా. ఇంత ఇల్లులు కట్టుకొని మేము సెటిల్ 8 సంవత్సరాలు మేము సెటిల్ అయ్యి అక్కడంతా మేము చేసుకుంటున్నప్పుడు మాకు ఇల్లులు కూలగొట్టి కనీసం వాటర్ సదుపాయం, కరెంటు మాత్రానికి స్టార్టింగ్ కరెంట్ లేదు, మధ్యలో ఏదో హాస్టల్ దగ్గర నుంచి మేము తీసుకుంటున్నాం. అట్లా తీసుకుంటున్న కలెక్టర్ మారిన తర్వాతకి ఈ కలెక్టర్ ఏం చేసిండు, వీళ్ళు ఇక్కడే సెటిల్ అవుతారు, ఇది ఎట్లయినా ఖాళీ చేపియాలనే ప్రమేయంతో అధికారుల ద్వారాగా మాకు కరెంటు తీసేపించిండు. అయినా కానీ మేము కరెంటు కోసం మేము ఎన్నోసార్లు కలెక్టరేట్ చుట్టూ బిందెలు పట్టుకొని వాటర్ కోసం తిరిగినాం కానీ అయినా కానీ పట్టించుకోలేదు. మా బాధలు ఎవరు చూడలేదు. ఎన్నోసార్లు అప్లికేషన్లు మా దగ్గర నుంచి ఆధార్ కార్డు జిరాక్స్లు అవి తీసుకొని పోయి కూడా మాకు కరెంటు, నీళ్లు, అసలు ఇతర సదుపాయం ఏం లేదు. తేళ్లు, జరులు, పాములు, అక్కడ చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది. 3 దినాల సంధి ఇదే లోలు నడుతుంది ఖమ్మంలా. వీళ్ళందరినీ చూస్తేందుకు పోయిండు కేటీఆర్ సారు ఓవుడుతోటి ఎవల గోడు వాళ్ళు ఎల్లబోసుకుండ్రు. సారు పోయే కంటే ముందు ఏమైందో సుతం చూడుండ్రాడా. రేవంత్ రెడ్డి సారును తిట్టుకుంటా భూములు గుంజుకుండ్రు. మేమెట్లా బతకాలే, ఏం తినాలే, ఎట్లా అండుకోవాలే, మమ్ముల గింత గోస పెట్టుకుంటాన్రు అని మస్తు బాధపడ్డరు. ఇగో గీ అక్క గోస అయితే చెప్పరాంది. చిన్న చంటి బిడ్డుంది, బాలింత లెక్కుంది అక్క. అయినా ఇల్లు గులగొట్టిండ్రట. పాపం బయట గిన్నెలు గిలాసులు మొత్తం సామాన్లు పట్టుకొని అచ్చిగీడ ఉంటాండ్రట. ఇల్లు లేదు, తినతందుకు తిండి లేదు. బిడ్డ ఏడుతాందని గోస పడ్డది అక్క. మా సామాన్లు కూడా అందులోనే పోయినాయి. మేము వాటి గురించి అడగట్లేదు, తీసుకెళ్ళినాయి రావు మళ్ళీ. కానీ ఇక్కడికి తీసుకొచ్చి వేశాక ఇప్పటికిప్పుడు వెళ్ళమంటే మేము ఎక్కడికి వెళ్ళాలి సార్? రోడ్డు ఎక్కద్దంటున్నారు, ఇక్కడ ఉండొద్దంటున్నారు. మా పరిస్థితి ఏంది సార్? మరి మేము ఎవరిని అడగాలి? ఏ ప్రభుత్వాన్ని అడగాలి? మాకు చెప్పండి. ఏ నాయకుడిని అడగాలి? మీరు చెప్పండి సార్. సార్ చూడండి సార్, నా బిడ్డ దోమలు గుట్టి మొత్తం కడుపు మొత్తం కాళ్ళు పుండ్లు పడి రక్తాలు గారుతున్నాయి.
నీ ఎవరికి చెప్పుకోమంటారు? నా బిడ్డ ఒక్కతే కదా సార్. ఇక్కడ చాలా మంది చిన్న పసిగందులు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, లేవలేని ఉన్నారు, చాలా మంది ఉన్నారు, ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ మేము నైట్ నుంచి ఇక్కడే ఉంటున్నాం సార్. ఇప్పటికిప్పుడు వచ్చి వెళ్ళిపోమ్మంటే రోడ్డు ఎక్కడం అది తప్పే సార్. మేము ఎక్కమనండి, మాలో సగం మంది వేరే వాళ్ళు వచ్చారు, అది తప్పైంది సార్. మేము రోడ్డు ఇప్పుడు ఎక్కద్దంటున్నారు, ఇప్పుడు ఈ నుంచి ఖాళీ చేయమంటున్నారు. మేము ఎక్కడికి పోవాలో చెప్పండి సార్, మీరే న్యాయం చెప్పండి మాకు. ఏ ప్రభుత్వం వచ్చి మమ్మల్ని కాపాడిద్దో మీరే చెప్పండి సార్. ఈ అక్క ఇంట్లో ఇష్టం లేని ఆమె ఇష్టపడ్డ ఆయనను లగ్గం చేసుకుందట. అటు అత్తమామ రాణిత్తలేరట, ఇటు కన్నులు రాణిత్తలేరట. ఎటు ఓవన్నో అర్థం కాక ఈడనే ఉంటానమని గోడు చెప్పుకుంది అక్క. వీళ్ళందరి గోస చూసి అరుసుకునే తందుకు వచ్చిండు కేటీఆర్ సారు. వీళ్ళందరితోటి గొడిసేపు మాట్లాడి అంతా అరుసుకొని మంచి సేడు తెలుసుకొని సర్కార్ మీద గరమైండు. మరి ఏమంటాండు కేటీఆర్ సార్ అంటే, ఆ పక్కనే ఉండే విలాసవంతమైన విల్లాల కోసం, కాంగ్రెస్ నాయకుల విలాసాల కోసం, ఈ జిల్లాలో ఉన్న 3 మంత్రులు వారి అక్రమ సంపాదన కోసం వారి కన్ను మీ భూమి మీద పడ్డది. మీ 60 ఎకరాల మీద కన్నుబడి ఇవాళ 3 మంత్రులు కూడబలుక్కొని అందరూ కలిసికట్టుగా ఇవాళ పేదలను మెడలు బట్టి గెంటేసి ఒక శత్రు దేశం మీద దండయాత్రకు పోతే ఎట్లయితే పోతారో 1000 మంది పోలీసు వాళ్ళని తీసుకొని అర్ధరాత్రి వచ్చి నోటీస్ ఇవ్వకుండా అన్యాయంగా ఇవాళ మిమ్మల్ని అక్కడి నుంచి తరిమేసి ఇక్కడ బజార్న పడేసింది ఇందిరమ్మ ప్రభుత్వం. పేరుకి ఇందిరమ్మ ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటే ఏంటి? ఇల్లు కూలగొట్టడమా? కట్టుకున్న ఇల్లు కూలగొట్టి పేదవాళ్ళను మెడలు బట్టి రోడ్డు మీదకి తోయడమా ఇందిరమ్మ ప్రభుత్వం అంటే? ఇందిరమ్మ ప్రభుత్వం అంటే ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు, ఇవాళ ఎంతో మంది పిల్లలు అక్కడ ఉన్నారు, చదువుకోవాల్సిన పిల్లలు, వాళ్ళని రోడ్డు మీద వేసి చదువు లేకుండా చేసి వాళ్ళ నోట్లో మట్టి కొట్టి ఇవాళ మీ అందరినీ బజారులోకి తోసింది ఈ ప్రభుత్వం. పాపముల్లా ఇలా గోస చూస్తే మస్తు బాధ అవుతుంది. కానీ ముందుగాలనే కోర్టుకు పోతే అయిపోతుండేగా. పోయిన 9 మందికి స్టే ఇచ్చిండ్రట. మరి వీళ్ళు కూడా ముందే సుధరాయించుకొని పోతే మీకు సాక్ష్యాలుంటే మీ బతుకులు ఇప్పుడు ఇట్లా కాకపోతుండే కదా. అయినా రేవంత్ రెడ్డి సార్కు తెలితే ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. ప్రజల మనిషే నాయే పట్టించుకోడా పాటు అనబట్టే షెయ్యి పార్టీకి సపోర్టింగ్ ఇచ్చేటోళ్ళు. ఇంత గోస పడతంటే సూత్తలేడా ఇంకా? ఏం మంచి చేస్తాడని తిట్టబట్టే ఇంకిందరు. మరి ఆఖరికి వీళ్ళు ఎటు పోతారో ఏం చేస్తారో చూడాలి. ఉన్నట్టుండి ఉన్న ఊరును కన్న తల్లిని ఇడిచిపెట్టి పోన్రి అంటే పోతారా? అస్సలు కాదు కదా. వామ్మో, ఏదన్నా పక్కూరికి పోతేనే కొందరికి నిద్ర పట్టది, తిండి పోదు, నీళ్లు తాగబుద్ధి కాదు. అసొంటిది ఊరే ఖాళీ చేసుడంటే, అది సుతం నీళ్లు లేక తిప్పలైతే ఖాళీ చేసుడంటే అబ్బో, ఆలోచన ఎత్తనే మస్తు గుబులైతుంది కదా. ఈ ప్రశ్న అత్తనే నెత్తి ఖరాబ్ అయినంత పని అయింది కదా. మరి గీళ్ళు గట్లే ఖాళీ వేసి పోతాన్రులా. ఓ పరి చూద్దాం పాన్రి ఎవలు ఏందా కథ అనేది. కర్నూలులో నీళ్ళ తిప్పలు వచ్చినాయి. గోనుగండ్ల ఏడ చూసినా ఇక పురుగు కనిపించినాయి. ఎలుగనూరుకెంచి మంత్రాలయం దాకా, ఆదను నుంచి పత్తికొండ దాకా ఏడ చూసినా వలసలే కానొత్తాండ్రు. ఇక బండ్లేసుకొని వ్యాన్లు పట్టుకొని ఊళ్ళు ఖాళీ చేసి పోతాండ్రు. అన్నిటికీ నీళ్ళ తిప్పాలనట. అందుకే ఉన్న ఊరిని కన్న తల్ల సొంటోని ఇళ్లను కూడా ఇడిచి తోవట్టిర్రు ఊరోళ్ళు. ఇక వాడోళ్ళంతా కలిసి ఇట్లా చేస్తుర్రు. మరి పుష్కలంగా నీరు అందించాలంటే వేదవతి ప్రాజెక్టు నిర్మాణం తక్షణమే పూర్తి చేస్తే, ఈ వేదవతి నిర్మాణం పూర్తి చేయడం వలన 80,000 ఎకరాలకు నీరు అందుతుంది. 8 టీఎంసీల నీరు నిలువ ఉంటుంది. కాబట్టి ఈ ఆలూరు పత్తికొండ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలకు త్రాగునీటికి పుష్కలంగా మరి సాగు చేసేటటువంటి రైతాంగం ఉన్న, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ వేదవతి ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో నిధులు కేటాయించకపోవడం వల్ల నిత్య కృత్యమైనటువంటి వలసలు, పల్లెల నుండి పట్టణాలకు వలసలు వెళుతా ఉన్న ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోకపోవడం, వలసలకు నిలయంగా మారినటువంటి పక్షం ప్రాంతానికి వేదవతి ప్రాజెక్టు ఒక జీవనాడి. తక్షణమే వేదవతి ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కేటాయించి తక్షణమే పూర్తి చేయాలని చెప్పేసి కోరుతాను. మూటముళ్ళ చదువుకొని పోతాండ్రు అందరు కూడి. పిల్లగాండ్ల ఆటలు లేవు, వాళ్ళ సప్పట్లు లేవు, పెద్దోళ్ళ పంచాయతీలు లేవు, వాళ్ళ పనులు లేవు. ఇక అన్ని కనిపించక బోసవైనాయి అనుకోండి ఈ ఊర్లు మొత్తము. ఆనలు పడతలేవు, సుక్క నీళ్లు పైపులు అత్తలేవు, బావులలో నీరే ఉడతలేదట.
అందుకే పడుతున్న ఇంటికి తాళాలు. పెట్టుబడి పెట్టిండ్రు అనబడలే, పంట నష్టం వచ్చింది. ఎన్నో అర్థం కాక ఇక ఆడుంటే కూటికి సుత తిప్పలు అవుతానని చెప్పేసి పిల్లా జిల్లా అంతా బయలుదేరిర్రు. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతానికి నిత్యం కరువు కాటకాలు రైతాంగ ఆత్మహత్యలతో మొత్తం కూడా ఈ ప్రాంతం ఎడారిగా మారడానికి సందర్భాలు కూడా అనేక సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఈ ప్రాంతంలో వలసలు నివారించాలంటే ఆర్డిఎస్ రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ సంబంధించి 4 టీఎంసీలు దాదాపు 40,000 ఎకరాలకు 2 పంటలు పండించే నీరు పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఆర్డిఎస్ని పూర్తి చేయండి అని చెప్పి అనేక దఫాలుగా అనేక ఏళ్ల నుంచి కూడా ఈ ప్రాంత రైతాంగం అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం అనేక పోరాటాలకు నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఈ పాలకులు పూర్తిగా వైఫల్యం చెందారు. కేవలం ఎన్నికల సందర్భంగా మాత్రమే మేము అధికారంలోకి వస్తే ఆర్డిఎస్ కుడికాల నిర్మాణాన్ని పూర్తి చేసి అది ప్రజలకు అంకితం చేస్తాం, రైతులకు అంకితం చేస్తున్నటువంటి రాజకీయ నాయకులు పూర్తిగా రైతుల ఓట్లు దండుకోవడానికి ఈ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేయలేకపోవడం, ఈ ఆర్డిఎస్ ప్రాజెక్టుని నిర్వీర్యం చేయడానికి కారణం కూడా ఈ పాలక ప్రభుత్వాలు అని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. పనులు దొరుకుతలేవు, పైసా పుడతలేదు. ఇక బళ్ళు బంద్ పెట్టిర్రు, పలకం పక్కకు పెట్టి వ్యాన్లు ఎక్కిర్రు పోరగాన్లు. బడిగంట వినిపిస్తలేదు, బండ్ల హారన్లు మాత్రం మోగుతున్నాయి ఊరిడిచి పోదాం రాండి అని. అయితే వేదావతి ప్రాజెక్టు పూర్తి అయితే ఇలా తిప్పలు తప్పి మళ్ళా వాళ్ళ పొలాలలో మొలకలుస్తాయని అంటాండ్రు. ఇబ్బంది అయింది, ముందెల్లా అయిపోయా, పని లేవు, అసలుకే ఖాళీగా ఉంటాము. ఏం బడికి చూడాలనుకున్నా మరి ఇందే ఉండరు కదా పిల్లల కోసము. అందు గురించి వెళ్తున్నాం. గుండ్రు పొలాన్ని పుచ్చుకొని రావాలా, ఏం అప్పులు కట్టుకోవాలా అనే కట్టుకొని వెళ్తున్నాము. అప్పుడు ఉండే అంత చిన్నంతా తెచ్చినంత అనే కట్టుకొని అదే కోసమే వెళ్తున్నాము. ఇల్లు ఏం లేదో బొందైనా కాళ్ళు ఉంటే ఏదో ఒకటి తీసుకొని బయట అవసరం. అవన్నీ లేకుండా చాలా ఇబ్బందులు అయినావు. నిండి పెడితే అన్నం వండి పెట్టేటోళ్ళు లేరు, బట్టలే పెడతారు, ఫుడ్ పెడతారు. మన నైట్ ఫుడ్ ఇబ్బంది పెట్టేదానికి పిల్లలకి అందువల్ల ఇబ్బంది. వాళ్ళే మేము సార్ వాళ్ళు ఇచ్చిపెట్టినాం కదా, మేము ఇచ్చిపెట్టిన ఇబ్బంది అనిపిస్తే. మరి అది ఎన్నడు పూర్తి కావన్నో, పేదోళ్ళు ఎన్నడు ముందరికి వస్తారో చూడాలి. తగ్గించిందట తాగుడు, గల్లె పెట్టుకు పడుతున్నాయట గన్లు. దేశంలో నెంబర్ 1 సారు మోదీ సారు, పెంచుకుందట కోట్ల ఫాలోవర్లను. ఆటలు ఆడినరు పెద్దోళ్ళు, మెరిసిపోయింది స్టేడియము. ఖమ్మం పోయిండు రామన్న సారు, ఏమని అరుచుకుండో మరి వాళ్ళను. వార్తలు చూసిర్రు కదా, ఇగో ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మా ఇల్లు ఓడిసిపోయాయి. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి వార్తలు పట్టుకత్తా, మనని పోయొద్దునా. ఉంటాం మరి.